ఇదిగోండి నీరు కొద్దిగా పోసాను కింద, ఎందుకంటే పాలు కింద పోతే పట్టేస్తాయి కదండి డైరెక్ట్, అందుకనండి. ఇదిగోండి పాలు. ఇది రేపు పొద్దున్న ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నానండి, అందుకు పన్నీర్ తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంటికి. 1 లీటర్ పాలు అండి, వెనిగర్ అందుకని ఇదిగో 1 స్పూనున్నర వేసుకుంటున్నానండి. వేసి నీళ్లు కలుపుకున్నామండి. డైరెక్ట్ వేసామంటే గట్టిగా అయిపోతుందండి, పన్నీరు విరిగిపోతుంది, ఉండదండి. మేము ఫస్ట్ సారి చేసినప్పుడు అలాగే చేసామండి, ఇంటికలా అయింది అర్థం అవ్వలేదు. తర్వాత ఎవడో ఒడ్డు ఒకడు వచ్చాడు, మాకు తెలిసినది ఉండండి. ఇప్పుడు అలా ఎవడో వేసుకుని కొంచెం ఇలా కలుపుకోవాలి. డైరెక్ట్ వేడి నీటిలో పోసేవండి, పోసేట్టు శుభ్రంగా గట్టి రాళ్ళు అయిపోయినాయండి. తొరక కట్టకుండా కొంచెం కలుపుకుందామండి. అదే తొరక కట్టేస్తే దానికి టేస్ట్ పాడైపోతుందండి, దాని విలువ ఉండదు ఇంకా తొరక. అదిగోండి, ఇదిగోండి మనం కలుపుకున్న నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుందామండి. ఇదిగోండి బాయిల్ అయిన పాలండి బాగానే. దీంట్లో ఇప్పుడు మనం కలుపుకున్న వెనిగర్ వేసుకుందామండి. డైరెక్ట్ వెనిగర్ అయితే గట్టిగా అవుతుందండి, మా అనుభవం ప్రకారం చెప్తున్నామండి. ఇదిగోండి తగ్గించేసేయండి, సిమ్లో పెట్టేని పొయ్యండి, గ్యాస్ పోయండి. ఇదిగోండి కొద్ది కొద్దిగా వెనిగర్ వేసుకుందామండి. ఇదిగోండి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో, మళ్ళీ కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి కదా మన చీట్లు. అదిగోండి కొద్ది కొద్దిగా ఇరుగుతూ ఉందండి, మొక్కలు అవుతాయి. పన్నీర్ చేయటం ఈజీ అండి, దాన్ని ఇప్పుడు ఇది పన్నీర్ ఎరగొట్టడమే, పాలు ఎరగొట్టడమే గొప్ప ప్రాసెస్ అండి. ఇదిగోండి ఇదండి, ఇదిగోండి ఇంకా బాగా అచ్చా తరపుసి ఎరగలేదండి, ఇంకా కొంచెం చేద్దామండి. ఇదిగోండి మనకు కావాల్సిన రీతిలో పన్నీరు చూసారా, నీరుకి నీరు దానికి అది వేరైపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందామండి. మేము చేసినట్టుగా మీరు మటుకు తప్పు చేయకుండా ఎప్పుడు ఇలా చేసుకోండి, పన్నీర్ కమ్మగా ఉంటుందండి. ఇంట్లో చేసుకుంది, బయట చేసుకుంది ఏమో టేస్టే ఉండదండి, పార్టీ వెళ్తాం కదండి. తడుపుకుని గుడ్డు ఉంచుకున్నామండి, అందులో వేసుకుందామండి ఇది పన్నీర్ని. మేము అసలు పన్నీర్ తినమండి, ఫ్రైడ్ రైస్ చేసుకుందాం రేపు పొద్దునని వాళ్ళది కొద్దిగా పన్నీర్ చేశానండి, లేకపోతే అసలు పన్నీర్ మేము తినమండి, అసలు పన్నీర్ తినకూడదని తినమండి. దీని మీద బరువు ఏదన్నా పెడితే పన్నీర్ వస్తుందండి. ఇదిగోండి మీకు చూపించకుండానే 2 సార్లు వాడేసామండి పన్నీర్ని. ఒకసారి కిచిడీలు వేసామండి కద్దుకస్ చేసి, ఒకసారి పన్నీర్ కూర వండుకున్నామండి. ఇదిగోండి ఏ సైజు కావాలితే సైజు ఇవ్వండి. ఇంట్లో చేసిన పన్నీరు ఏదైనా బాగుంటుందండి.